శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 24వ అధ్యాయం శివ పూజా విధి. శైలాదుడు ఇట్లు చెప్పెను. శివుని చేత పూర్వం చెప్పబడింది, శివ సంహిత ఎందు చెప్పబడింది అగు శివ పూజా విధిని సంక్షిప్తంగా చెబుతున్నాను. రెండు చేతులకు తీసుకున్న చందనాన్ని పూసుకోవాలి. వౌషట్తో అంతమగ మంత్రంతో దోసులందు నింపబడ్డ పుష్పాలను తీసుకుని భగవంతునికి సమర్పించాలి. అందుకు మూర్తి విద్య శివమంత్రాలు జపించాలి. బొటన వేలు నుంచి చిటికన వేలు వరకు జపం చేయాలి. ఈశానుడు ఆది అన్య రూపాలను కనిష్ట వేలు నుంచి ప్రారంభించి మధ్యమ వేలి వరకు మంత్రాన్ని చెబుతూ ఆ వ్రేళ్లతో హృదయాదులను స్థాపించాలి. 4వ వ్రేలిని బొటన వ్రేలుతో కలిపి కనిష్టికతో మధ్యమ వేలిని కలపవలెను. రెండు చేతుల యొక్క అరచేతులను నిలబెట్టాలి. తర్జని బొటన వేలుతో నారాంచాస్త్రాన్ని ప్రయోగించాలి. అప్పుడు మరలా మూలమంత్రం జపిస్తూ చతుర్థ బీజంతో ప్రతి వస్తువును మూసి ఉంచాలి. దీన్ని శివహస్తము అంటారు. ఈ శివహస్తంతోనే శివుని పూజ చెయ్యాలి. భక్తుడు తత్వములయందు తన ఆత్మను స్థిరంగా నిలిపి తత్వములను పూర్వం వలె శుద్ధి చెయ్యాలి. ఈ విధంగా భూమి, జలము, వాయువు, అగ్ని, ఆకాశము అను పంచతత్వాలు లేక భూతములను స్థాపన చేసిన తర్వాత అహంకారం, బుద్ధి, ప్రకృతి, బ్రహ్మ అను తత్వముల యందు కేవలం బ్రహ్మధార చేతనే శుద్ధమగును. భక్తతత్వముల శుద్ధి ఇంతకు పూర్వం చెప్పిన విధంగానే చెయ్యాలి. భూమితత్వం యొక్క శుద్ధి సజ్జం నుంచి అట్లే తృతీయ బీజమంత్రం చేత జరగగలదు. దాని అంతమందు ఫట్ చేర్చవలెను. వారి లేక జలశుద్ధి సజ్జము షడ్బీజ మంత్రంతో ఫట్ అంతం నందు చేర్చబడి జరుగును. అగ్నితత్వం యొక్క శుద్ధి తృతీయ బీజమంత్రమగు అగ్నితో సంబంధం కలిగి ఫట్ అంతమందు చేర్చబడి జరుగును. వాయుతత్వం యొక్క శుద్ధి చతుర్థ బీజమంత్రమగు వాయువుచే సంబంధం కలిగి షట్ బీజమంత్రంతో పాటు అంతమందు ఫట్ శబ్దంచే కలుగును. ఆకాశ తత్వసిద్ధి సజ్జంతో పాటు షడ్ బీజమంత్రం తృతీయ బీజమంత్రంతో షట్ శబ్దం అంతమున చేర్చబడును. ఇదంతా చేసిన పిదప తాడన కృత్యాన్ని షడ్ బీజమంత్రంతో సజ్జంతో కలిపి తృతీయ బీజమంత్రం మూలమంత్రములకు ఫట్ శబ్దమును అంతమున చేర్చుటచే అగును. అగ్నితత్వ శుద్ధి తృతీయ బీజమంత్రమందు అగ్నికి సంబంధించి ఫట్ అంతమున చేర్చుట జరుగును. వాయుతత్వాన శుద్ధి చతుర్థ బీజమంత్రమగు వాయువుకు సంబంధించినది అగుటచే 6వ బీజమంత్రంతో అంతమున ఫట్ శబ్దంతో అగును. ఆకాశ తత్వశుద్ధి సజ్జంతో పాటు షడ్ బీజ మంత్రం ద్వితీయ బీజ మంత్రానికి ఫట్ శబ్దం అంతమున చేర్చుటచే అగును. ఇది అంతా చేసిన తర్వాత తాడన కృత్యాలను షడ్ బీజ మంత్రం సజ్జంతో పాటు తృతీయ బీజ మంత్రంతో మూలమంత్రం ఫట్ శబ్దమును అంతమున చేర్చుటచే జరుగును. గ్రహణ కృత్యము తృతీయ బీజ సంపుటీకరణ బీజమంత్రం చేత అగును. బంధన కృత్యం యోని బీజం ద్వారా మూలమంత్ర సంపుటీకరణ ద్వారా జరుగును. అనంతరం ఒకదాని తర్వాత ఒకటి చెప్పబోవు కృత్యాలు ఆచరించాలి. కళలు, శాంతి, అతీతాదుల నివృత్తి చేత అంతమగునట్టి వాణ్ణి అంతకు ముందు వలనే చేసి ప్రణవంతో 3 తత్వాలు ధ్యానించాలి. అష్టపురములతో పాటు ఆత్మ యొక్క ద్వీప శిఖాకారమును 3ంటికి బయటగల రూపాలు ధ్యానము నడపవలను. సుషుమ్న యందు శక్తి యొక్క అమృతధార ప్రవహించును. శాంత్యతీత నివృత్తి పర్యంతం నాద బిందు అకార ఉకార మకార శివ సదాశివ త్రిమూర్తి రుద్ర విష్ణు బ్రహ్మలను సృష్టి క్రమంలో ధ్యానము నడచాలి. ఈ కృత్యాలను బ్రహ్మన్యాసం అంటారు. ఇది అమృతీకరణ సృష్టి క్రమమగును. అప్పుడు పంచముఖుడు 15 నేత్రముల కల శివుని స్థాపన చేసి మూలమంత్రాన్ని పఠిస్తూ పాదాది కేశాంతం వరకు మహాముద్రచే బంధించి శివోహం అని ధ్యానమునర్చాలి. శక్తులను హృదయాన్ని స్థాపింపచేసి శక్తితో పాటు ముందు చెప్పబోవు వారిని ధ్యానం చెయ్యాలి. అవి బియ్యం, అంకురం, కమలనాళ సహితం, కంటకం, సూత్రం, పత్రం, కేసరం, ధర్మం, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, సూర్య, చంద్ర, అగ్ని శక్తులు, వామ, జ్యేష్ఠ, రౌద్రి, కాళి, కాలవికరణి, బలవికరణి, బలప్రమదని, సర్వభూత ధమని, కేసరముల యందు కర్ణిక యందు మనోన్మనిని ధ్యానించాలి. ఆత్మశుద్ధి, స్థానశుద్ధి, ద్రవ్యశుద్ధి కృత్యాలు చెప్పబో విధంగా చెయ్యాలి. ఆసనం ఏర్పాటు చేసుకుని యౌగిక ఉపచారాల ద్వారా పై వస్తువుల చేత ఇచ్ఛాశక్తిని లోపలి వైపు ఉండినట్టు చెయ్యాలి. శివుని యొక్క ఆసనం అగ్నికుండం యొక్క నాభియందు ముందు భాగాన పూర్వం వలనే కల్పన చేసుకుని బిందువు చేత శివమండలంపై పడుతున్న అమృత ధారను ధ్యానిస్తూ సదాశివుని ధ్యానించాలి. లలాటంపై ద్వీపశిఖ ఆకారంతో ఉన్న శివుని ధ్యానించాలి. ఇదే అమృత శుద్ధి అగును. స్థానశుద్ధి ఇట్లుండును. భక్తుడు ప్రాణాపాన వాయువులను సంయమనం చేసి సుషుమ్న ద్వారా వాయువును నిరోధించాలి. అప్పుడు షట్ తాళముద్ర దిగ్బంధాన్ని షడ్బీజంతో మంత్రం చేత పూర్తి గావించాలి.
దిగ్బంధ కృత్యం చేయి పూజా సామాగ్రి ద్రవ్యశుద్ధి అనబడుతుంది. అది ఈ విధంగా ఉంటుంది. అర్ఘ్యపాత్రాదుల యందు ఓంతో 3 తత్వాలు నిలిపి దాని బిందువును ధ్యానించి వానిపై బిందువును ధ్యానం చెయ్యాలి. అవి అనగా ఆ పాత్రలు జలపూర్ణంలై ఉండాలి. అనంతరం పూజా సామాగ్రిని ఒక క్రమంలో ఏర్పరిచి పాద్యం కొరకై ఉంచబడిన పాత్రల యందు అమృత ప్లావనం చేయుటకు ముందు జలమును చల్లి అర్ఘ్యపాత్ర వలె ఆసనం యొక్క కల్పన చేసి సంహితా మంత్రముల చేత అభిమంత్రించి ప్రథమ బీజ మంత్రం ద్వారా పూజ ఉనర్చాలి. ద్వితీయ బీజమంత్రం ద్వారా దాన్ని అమృత రూపంతో చెయ్యాలి. తృతీయ బీజమంత్రం ద్వారా ఇది శుద్ధి ఉనర్చాలి. చతుర్థ బీజమంత్రం ద్వారా దీన్ని మూసి ఉంచి పంచమ బీజమంత్రం ద్వారా దాన్ని అవలోకించాలి. షడ్ బీజమంత్రం ద్వారా రక్షణ చేసి చతుర్థ బీజమంత్రాన్ని పఠిస్తూ కుశకూర్చతో అగ్నిజల పూజా సామాగ్రిపై ప్రోక్షించాలి. అంటే కొద్దిగా నీటిని చల్లాలి. అనంతరం పుష్పాలతో పాటు అగ్నిజలంతో భక్తుడు తనపైన పూజా సామాగ్రిపైన పునః జలం ప్రోక్షింపాలి. అంతటా భక్తుడు చెప్పబో మంత్రంతో వస్తువులను అభిమంత్రించాలి. సజ్జమంత్రం చేత గంధాన్ని, వామమంత్రం చేత వస్త్రాన్ని, అఘోర మంత్రం చేత భూషణాలను, తత్పురుష మంత్రం చేత నైవేద్యాన్ని, ఈశాన మంత్రం చేత పుష్పాలను అభిమంత్రించాలి. శివగాయత్రి మంత్రం పఠిస్తూ శేష వస్తువులపై జలం చల్లాలి. భక్తుడు వేదాంగ మూల మంత్రాల చేత అన్ని మంత్రముల చేత పంచామృత పంచద్రవ్యమును ఇతర వస్తువులను అభిమంత్రించాలి. అంతటా మూలమంత్రాన్ని పఠిస్తూ అర్ఘ్య ధూప ఆచమనీయాలు సమర్పిస్తూ సామాగ్రిని శుద్ధి ఉనర్పాలి. వానికి ధేనుముద్ర చూపాలి. కవచమంత్రం చేత వస్తువులను మూసి అస్త్రమంత్రం చే వాణ్ణి శుద్ధి చేసి ద్రవ్యశుద్ధి చెయ్యాలి. మంత్రశుద్ధి చేయుట ఇట్లుండును. ముందుగా అర్ఘ్యజలాన్ని సమర్పించాలి. హృదయంతో గంధం తీసుకుని అస్త్రమంత్రం ద్వారా శుద్ధి ఉనర్చి పూజాదులను రక్షణ పర్యంతం చేసి పూజా ద్రవ్య శుద్ధి సమర్పణ అంతం వరకు మౌనంగా పుష్పాంజలి సమర్పించి అన్ని మంత్రాలకు ఆదియందు ప్రణవంగా అనగా ఓంను అంతమందు నమః చేర్చి పఠిస్తూ పుష్పాంజలి సమర్పించాలి. ఈ విధంగా లింగశుద్ధి జరపాలి. సామాన్య అర్ఘ్యపాత్రను జలంతో నింపి ముందు ఉంచుకోవాలి. గంధము, సుగంధ పుష్పాదులతో వీడిని సంహితా మంత్రాల చేత అభిమంత్రించాలి. ధేనుముద్ర చూపించి కవచ మంత్రం చేత దాన్ని మూసి ఉంచి అస్త్రమంత్రం చేత దానికి రక్షణ కల్పించాలి. మొదట చేయబడిన పూజయే మరలా గాయత్రి మంత్రంతో చెయ్యాలి. సామాన్య అర్ఘ్యం సమర్పించి గంధ పుష్ప ఆచమనీయ స్వాహ లేక నమహాలను అంతమునందు చేర్చిన మంత్రములచే సమర్పించవలెను. వైదిక మంత్రాల చేత పుష్పాంజలి సమర్పించాలి. చివర ఫట్టు చేర్చిన మంత్రం చేత నిర్మాల్యం తొలగించాలి. పిమ్మట ఈశాన్య దిశ యందు చంద్రుని పూజించాలి. సామాన్య అస్త్రమంత్రం చేత చంద్రపూజ చెయ్యాలి. పాశుపతాస్త్రం చేత లింగపీఠాన్ని శివుని శుద్ధి చేసి ఆయన శిరంపై పుష్పాలుంచి శివపూజ ఉనర్చాలి. భక్తుడు నివృత్తితో కళామయుడైన సదాశివుని ధ్యానం ఉనర్చాలి. ఆయన షట్కళా సహితుడు మరియు ఆయన భౌతిక శరీరం కర్మకళాంగమైనట్టుది. కూర్మశిలపై ఆయన ఆసనం ఉంటుంది. దానిపై బీజము, అంకురములు కలవు. బ్రహ్మశిలపై అనంత నాళ కమలాలు, సూత్రము, పత్రము, కటకము, కర్ణిక, కేసరములు, ధర్మ, జ్ఞాన, వైరాగ్య, ఐశ్వర్య, సోమ, సూర్య, అగ్ని, కేసర, శక్తి, మనోన్మని యొక్క మనోన్మనునితో కూడి అనంత ఆసనం కొరకు చెప్పబడిన కల్పన చేసి దానిపై ఇంతకుముందు చెప్పబడ్డ విధి ప్రకారం సదాశివుని ధ్యానించాలి. 2 చేతుల యందు పుష్పాలు తీసుకుని దాన్ని నొక్కి ఉంచాలి. ఆహ్వాన ముద్రతో వాడిని నెమ్మదిగా హృదయం నుంచి శిరం వరకు తీసుకుని వెళ్ళాలి. హృదయ మంత్రంతో పాటు మూలమంత్రాన్ని కూడా ప్లుతా స్వరమందు ఉచ్చరించి బిందు స్థానానికి పైన మూర్తదీప శిఖా ఆకారంతో తన ముఖము, చేతిలో 4 వైపులా వ్యాపించినట్లు వ్యాపక భావంలో ఉండి ఆయన్ని ఆహ్వానించి స్థాపించాలి. పరమీకరణ కృత్యాన్ని హృదయ మంత్రంతో, అవిభాజ్యులకు శివశక్తులను అమృతీకరణ కృత్యమును హృదయ మంత్రం చేత ప్రారంభించి మూలమంత్రం చేత చేయవలెను. సజ్జవ మంత్రం చేత ఆహ్వాన కృత్యాన్ని, స్థాపన కృత్యాన్ని హృదయ మంత్రం చేత, అట్లే అంతమున మూలమంత్రంతో, అట్లే వామమంత్రంతో, సన్నిరోధ హృదయ మంత్ర, అఘోర మంత్ర మూలమంత్రాలతో సాన్నిధ్య కృత్యం, తత్పురుష మంత్రం, మూలమంత్రం, హృదయ మంత్రం చేత భక్తుడు ఆకార పూజ, హృదయ యంత్రం, మూలమంత్రం, ఈశాన మంత్రముల చేత చెయ్యాలి అని ఈ విధంగా ఉపదేశం కలదు. అప్పుడు భక్తుడు తన కొరకు దేహ నిర్మాణ కృత్యం పూర్వం వలెను, అట్లే శివుని కొరకు అగ్నిపంచ మంత్రంను చహిత బీజమంత్రం ద్వారా చెయ్యాలి. మూలమంత్రం చేత రూపక ధ్యానం నడిచి నమస్కారాంతంతో మరియు ఆచమనీయ స్వధ అని పలికి పంపాలి. దాని తర్వాత భక్తుడు అర్ఘ్యము, అట్లే ఇతర వస్తువులను మంత్రంపై స్వాహ అని పలుకుతూ ఇవ్వాలి.
వౌషట్తో అంతమగ మూలమంత్రం చేత సమర్పించాలి. హృదయ మంత్రం లేక మూలమంత్రం రుద్రగాయత్రి మంత్రం చేత ప్రత్యేక కృత్యాలు చేయించాలి. లేక ఆ మూలమంత్రమగు ఓం నమః శివాయచే పూజ చేయాలి. భక్తుడు మరలా పుష్పాంజలి సమర్పించి ధూప ఆచమనీయాలు చేయాలి. షడ్బీజ మంత్రం చేత పుష్పాలు తొలగించి విసర్జించాలి. మూలమంత్రాన్ని పఠిస్తూ మంత్రాల చేత అభిమంత్రించబడిన పూజా సామాగ్రి అంతటిని శుద్ధి చెయ్యాలి. అనంతరం ఈశాన మంత్రం చేత అభిషేక కృత్యం చెయ్యాలి. ప్రతి వస్తువుకు 8 పుష్పాలు సమర్పించాలి. అనంతరం అదేవిధంగా అర్ఘ్య సమర్పణ చెయ్యాలి. గంధము, సుగంధ పుష్పాలు ఆచమనీయం షట్తో అంతమగనట్టి అస్త్రంతో సమర్పించాలి. ఈ విధంగా పూజా సమాప్తి చెయ్యాలి. లింగపీఠ సహిత విగ్రహాన్ని మూలమంత్రాన్ని ఉచ్చరిస్తూ శుద్ధ జలంతో స్నానం చేయించాలి. దాని యందు పసుపు, ఉసిరికకాయ పొట్టు మొదలైనవి వేయబడి ఉంచవలెను. లేక నూనె, పసుపు మొదలైనవి కలిపి వేడి నీటితో విగ్రహానికి స్నానం చేయించి శుభ్రం చేయాలి. అంతటా భక్తుడు రుద్రాధ్యాయం పఠిస్తూ స్వర్ణపాత్ర ఎందుగల శుద్ధ అభిమంత్రిత జలం చేత లింగమూర్తికి స్నానము, నమః శివాయతో పాటు నీల రుద్ర, త్వరిత రుద్ర, పంచబ్రహ్మ అన్యమంత్రాలను సస్వరంగా పఠించాలి. లింగమును స్నానం చేయించు సమయమందు లింగ శిరంపై 1 పుష్పం ఉంచాలి. లింగం యొక్క శిరమును నగ్నంగా ఉంచరాదు. దీనికి సంబంధించిన ఒక శ్లోకం కలదు. యస్య రాష్ట్రేతు లింగస్య మస్తకం శూన్యలక్షణం తస్య లక్ష్మీర్మహారోగో దుర్భిక్షం వాహనక్షయః తస్మాత్ పరిహారే వ్రాజా ధర్మకామార్థముక్తయే శూన్యం లింగే స్వయం రాజా రాష్ట్రంచైవ ప్రణశ్యతి. ఏ రాజు యొక్క రాజ్యమందు శివలింగం యొక్క మస్తకం నగ్నంగా ఉండునో ఆ రాజ్యమందు దారిద్ర్యం, మహారోగం, అకాల వాహనక్షయం జరుగును. అందువల్ల రాజు ధర్మార్థ కామమోక్షం కొరకు దీన్ని పరిహరించాలని ధ్యానమందు ఉంచుకోవాలి. ఏ రాజు యొక్క రాజ్యమందు శివలింగ శిరస్సు నగ్నంగా ఉండునో ఆ రాజు, అతని రాజ్యం నాశనం కాగలవు. స్నానం చేయించిన తర్వాత భక్తుడు అర్ఘ్యం సమర్పించి లింగమును వస్త్రం చేత కప్పాలి. మూలమంత్రంతో గంధ, పుష్ప, వస్త్ర అలంకరణాదులు సమర్పించి భక్తుడు మూలమంత్రం పఠిస్తూ ధూప ఆచమనీయ దీప నైవేద్యాలు సమర్పించాలి. మూలమంత్రం చేత చేయబడి ఇప్పుడు చెప్పబడిన కృత్యాలను పవిత్రీకరణం అంటారు. అనంతరం భక్తుడు హారతి సమర్పించాలి. లింగం ఉపరి భాగాన్ని లింగానికి కింది భాగాన సామాన్యంగా నలుదిశలయందు చూపునట్లు హారతి సమర్పించాలి. హారతి జ్యోతిని ధేనుముద్ర చేత అభిమంత్రితం చేసి కవచముద్ర చేత అవకుంఠితం చేసి అనగా నొక్కి ఉంచి 6వ బీజమంత్రం చేత రక్షితం చెయ్యాలి. అనంతరం భక్తుడు మూలమంత్రంతో నమస్కరించి బ్రహ్మ పూజ కొరకు నిర్ధారిత విధి ప్రకారం బ్రహ్మాగ్ని భోగ మార్గం చేత సేవలకు ముందు చెప్పబోవు క్రియలు చెయ్యాలి. ఆహ్వానం, స్థాపన, సన్నిరోధం, పాద్యం, ఆచమనీయం, అర్ఘ్యం, గంధపుష్పాలు, నైవేద్యం, ద్వితీయ ఆచమనీయం, హస్తోద్వర్తనం, ముఖావాసం మొదలగు ఉపచారముల చేత చేయవలను. విధిపూర్వకంగా మరలా చెప్పబోవు కృత్యం ఆచరించాలి. సకల రూపంలో శివధ్యానం అనంతరం నిష్కల రూపానుస్మరణం, పిమ్మట అపర దేవతల ధ్యానం, మూలమంత్ర జపం, బ్రహ్మాండ మంత్ర జపం, ఆత్మసమర్పణం యొక్క దశమాంశ పూర్వ సమర్పణం, స్తుతి, నమస్కారం మొదలగు వానికి ముందుగా గురుపూజ, దక్షిణమందు వినాయక పూజ చెయ్యాలి. అంతమున సర్వకామనల సిద్ధి కొరకు జగదీశ్వరుని పూజ బ్రాహ్మణుల చేత, దేవతల చేత ఆది అంతమునయందు చేయవలను. ఏ వ్యక్తి ఈ భూమిపై శివుని 1 సంవత్సరం మాత్రం పూజించినో అతడు శివ సాయుధ్యం పొందగలడు. లింగార్చన చేయవాడు 6 మాసాల్లో శివ సాయుధ్యం పొందగలడు. ఇందు సందేహం లేదు. విద్వాంసుడగు భక్తుడు 7 ప్రదక్షిణాలు చేసి సాష్టాంగ ప్రణామం చెయ్యాలి. ప్రదక్షిణ యందు ప్రతి ఒక్క అడుగుకు అశ్వమేధ యజ్ఞ ఫలం పొందగలుగును. అందుచేత ధర్మ, అర్థ, మోక్ష ప్రాప్తి కొరకు నిత్యం శివ పూజ చెయ్యాలి. భోగములను కోరుకున్న వ్యక్తి భోగములను అనగా ఆనందాన్ని పొందును. రాజ్యం కోరుకున్న వారికి రాజ్యం లభించగలదు. పుత్రార్థికి పుత్రుడు కలుగును. రోగికి రోగం నుండి విముక్తి కలుగును. భక్తుడకు మనుష్యుడు తాను కోరుకున్న కోరికలన్నింటినీ ప్రాప్తించుకొనగలడు. శివ పూజా విధి అను 24వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.